పడలేవు. ఓకే, మీరు చెప్పేది మేము వింటాం, సరే మంచిది. హిందూ ధర్మంలో వివక్షత లేదు, అందరు సమానమే, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులకు చూస్తలేదు? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని దాడి చేస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని ప్రేమిస్తే సంపే ప్రయత్నం తీసుకొచ్చింది? ఇది తెలుసండి. మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్య కాహలి మోగుతుండగానే పోర్చుగీసు వారి, డచ్చి వారి, ఫ్రెంచి వారి, చివరకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వారి ఫిరంగి తుపాకుల శబ్దాలు భారతదేశం నలుమూలలా ప్రతిధ్వనించాయి. చూస్తూ చూస్తూ ఉండగానే మన ప్రియతమ భారతదేశం పేరు ఇండియాగా మారిపోయింది. దాదాపుగా 500 సంవత్సరాలు భరతమాత తన ముద్దు బిడ్డల కవోష్ణ రుధిరాపాతానికి మూగసాక్షిగా నిలిచిపోయింది. చరిత్ర పుటలు రక్తసిక్తం కావడంతో పాటు భరతమాత పరదేశీయుల దాస్య శృంఖలాలకు చిక్కి తల్లడిల్లిపోయింది. విప్లవ పోరాట యోధులు భగత్ సింగ్, ఉక్కుగుండెగల సుభాష్ చంద్రబోస్తో పాటు అనేక మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు, బలిదానాలు ఈనాటికి ప్రాతస్మరణీయాలు. చిట్ట చివరకు స్వాతంత్ర్యం సిద్ధించి విభజనకు గురైన మన భారతమాత వేడివేడి నిట్టూర్పుల సెగ ఈనాటికి ప్రతి ఒక్క భారతీయుని హృదయంలోనూ